డెంటల్ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? మెంటల్ అనగానే ఎవరు గుర్తు రావాలి? We should remember psychiatrist. Dental and related to the teeth anamata. So today we are going to learn dental topic. I'm just giving you the screen sharing. Now please go through this. We will have a clear-cut idea about all the topics related to dental. Now, so first dentistry. Dentistry and ఏంటి? It's related to the dental anamata. సో డెంటల్ అంటే పళ్ళకి సంబంధించిన డాక్టర్ని డెంటిస్ట్ అంటారు. డెంటిస్ట్ లో కూడా మనకి రకరకాల డెంటల్ డాక్టర్స్ ఉంటారు. కొంతమంది ఆర్థోడాంటిక్స్ లో స్పెషలిస్ట్ ఉంటారు, కొంతమంది ప్రోస్తోడాంటిక్స్ లో స్పెషలిస్ట్ ఉంటారు, కొంతమంది పీడియోడాంటిక్స్ అంటే చైల్డ్ డెంటిస్ట్ ఉంటారు. ఇలా రకరకాల డెంటల్ వాళ్ళు ఉంటారు. సో ఆల్ దీస్ డెంటల్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ద treatment and the repairment or replacement of the teeth anamata. So manaki ikkada endodontics ani, please see the branches. Endodontics ani, orthodontics, periodontics, prosthodontics, oral medicine, radiology. Everyone knows what is radiology. Oral and maxillofacial surgery, oral pathology, forensic odontology, dental public health. ఇవన్నీ వేరియస్ బ్రాంచెస్ ఇన్ డెంటిస్ట్రీ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఎండోడాంటిక్స్, ఆర్థోడాంటిక్స్, పీరియోడాంటిక్స్, ప్రోస్తోడాంటిక్స్, ఓరల్ మెడిసిన్, ఓరల్ రేడియాలజీ, ఓరల్ సర్జరీ అండ్ maxillofacial surgery, oral pathology, forensic odontology, dental public health. సో ఇలాగ రకరకాల మనకి బ్రాంచెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ హెస్ ఇట్స్ ఓన్ స్పెషలైజేషన్. మామూలుగా మనకి హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ ఏ డాక్టర్ని మనం కన్సల్ట్ చేస్తాం? కెన్ ఎనీవన్ టెల్ మీ హూమ్ డు వి కాంటాక్ట్ ఫస్ట్? ఇనిషియల్ స్టేజ్ లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మనం? ఎనీవన్ రెస్పాండ్, యూ కెన్ కమ్ ఇన్ ద చాట్ బాక్స్ అండ్ టెల్ ఏ డాక్టర్ని మనం కన్సల్ట్ అవుతామా బాగాలేదంటే? ఫస్ట్ వి కన్సల్ట్ జనరల్ సర్జన్. వి కన్సల్ట్ జనరల్ సర్జన్. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి జనరల్ డెంటిస్ట్ ఉంటారు, తర్వాత స్పెషలిస్ట్ డెంటిస్ట్ ఉంటారు. విల్ హ్యావ్ ఏ ఫ్యూ టాపిక్స్ అబౌట్ స్పెషలిస్ట్ డెంటిస్ట్. ఫస్ట్ వన్ ఈజ్ ఎండోడాంటిస్ట్. ఐ రిపీట్, ఎండోడాంటిస్ట్. ఈ ఎండోడాంటిస్ట్ అంటే దీస్ డెంటల్ డాక్టర్స్ ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ లో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ ని ఎండోడాంటిస్ట్ అంటారు. ఓరల్ సర్జన్ అంటే ఎవరు? ఆపరేషన్ చేసే అతను. ఓరల్ సర్జన్ అంటే ఎవరు? పళ్ళకి ఆపరేషన్ చేసే అతన్ని ఓరల్ సర్జన్ అంటారు. అంటే ఈ ఓరల్ సర్జన్ అంటే పన్ను పీకడం, ఒక కొత్త పన్ను పెట్టడం, లేకపోతే పన్నుకి ఆల్టర్నేట్ చేయడం, ఏదైనా ఆపరేషన్ చేసే అతన్ని ఓరల్ సర్జన్ అంటారు. So oral surgeons, they will be giving anesthesia. You know that anesthesia, I think. If it is a minor surgery, they go with local anesthesia. Then if at all it is a major surgery, for example, maxillofacial surgery, and they go with the general anesthesia. Now, orthodontist. Orthodontist అంటే అలైనింగ్ ఇయర్ బైట్. అంటే కొంతమందికి ఎత్తు పళ్ళు ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? క్లిప్స్ వేస్తారు. చాలా మంది ఏమంటారంటే క్లిప్ వేసుకున్నావా అంటారు. దే ఆర్ నాట్ క్లిప్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ బ్రేసెస్ అంటారు. ఏమంటారు? BRACES, బ్రేసెస్. లేకపోతే అలైనర్స్ అంటారు. వీటిని అలైనర్స్ అని ఎందుకు అంటారంటే అవి మన టీత్ ని అలైన్ చేస్తాయి కాబట్టి, అంటే ఒకే వరుసలో సెట్ చేస్తాయి కాబట్టి. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రేసెస్ ఆర్ అలైనర్స్. పీడియాట్రిక్ డెంటిస్ట్. వాట్ ఇస్ మీన్ బై పీడియాట్రిక్ డెంటిస్ట్? సో వీళ్ళు ఏంటంటే దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ట్రీట్మెంట్ టు ద చిల్డ్రన్. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ప్రొవైడింగ్
gum should the gum should hold the teeth very, very strong. Otherwise, our teeth will become, our tooth loosens. So main ga we have to concentrate on all these things. I want everyone to take initiative and respond when I ask you. Please, nearly around 39 members are there. Please respond. Now, see ikkada periodontist and prosthodontist. Prosthodontist ante వీళ్ళు they are specialized in making crowns అని, బ్రిడ్జెస్ అని, డెంచర్స్ అని వీటి మీద స్పెషలైజ్ ఉంటారు. ఐ రిపీట్ ఆల్ ద స్పెషలిస్ట్ డాక్టర్స్. ఫస్ట్ జనరల్ డెంటిస్ట్, నేను మళ్ళీ అడుగుతాను, సో ప్లీజ్ పే అటెన్షన్. జనరల్ డెంటిస్ట్ అని, ఎండోడాంటిస్ట్ అని. ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓరల్ సర్జన్ అంటే ఆపరేషన్. ఆర్థోడాంటిస్ట్ అంటే బ్రేసెస్ అని, అలైనర్స్ అని వాటిని యూస్ చేస్తారు. పీడియాట్రిక్ డెంటిస్ట్ అంటే ఆల్రెడీ మనకి పీడియాట్రిషియన్ అంటే తెలుసు, పిల్లల డాక్టర్. అండ్ పీరియోడాంటిస్ట్ అంటే గమ్ ట్రీట్మెంట్. ప్రోస్తోడాంటిస్ట్ మీన్స్ లైక్ క్యాప్స్ అని, బ్రిడ్జెస్ అని వాటిని. సో దీస్ ఆర్ ద స్పెషలిస్ట్ డాక్టర్స్. మనం ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, డెంటల్ కి సంబంధించిన డాక్టర్ ఏమంటారు? వెరీ బేసిక్ క్వశ్చన్. వాట్ ఇస్ ద డాక్టర్? Dentist. Tell me 2-3 varieties of specialist dentists. ఇప్పుడే చెప్పాను కదా. ఎవరైనా డెంటల్ స్పెషలిస్ట్ ఏమంటారు? ప్రోస్తోడాంటిస్ట్. ఇంకా ఎండోడాంటిస్ట్. వెరీ గుడ్. అండ్ ఇప్పుడే కదా చెప్పాను, నాట్ ఈవెన్ 1 minute. రీకలెక్ట్. ఆర్థోడాంటిస్ట్. ఆర్థో అంటే ఏంటి? మనకి మామూలుగా ఆర్థో అంటే ఏమొస్తుంది? ఆర్థో అంటే ఏమొస్తుంది? బోన్స్ వస్తుంది. మనకి ఇక్కడ పళ్ళని సెట్ చేయడానికి వాటిని అరేంజ్ చేస్తుందని ఆర్థోడాంటిస్ట్ అంటారు. కమింగ్ టు దట్, మనకి మెయిన్ గా దేర్ ఆర్ 7 parts of the tooth. ప్లీజ్ సీ ద 7 parts of the tooth. ఫస్ట్ పైన ఉండేదాన్ని ఏమంటారు? క్రౌన్. క్రౌన్ అంటే మామూలుగా తెలుగులో ఏమంటారు? రాజులు తల మీద ఏం పెట్టుకుంటారు? కింగ్స్ తల మీద ఏం పెట్టుకుంటారమ్మా? క్యాప్ పెట్టుకుంటారా? హ్యాట్ పెట్టుకుంటారా? కిరీటం. కిరీటాన్ని ఏమంటారు? క్రౌన్ అంటారు. నెక్స్ట్ ఉండేదాన్ని నెక్ అంటారు. యూ కెన్ సీ ద పార్ట్ నెక్. తర్వాత గమ్. గమ్ అంటే ఏంటి? గమ్స్ అంటే ఏంటి? చాలాసార్లు మనం కాల్గేట్ అడ్వర్టైజ్మెంట్, క్లోజ్అప్ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. గమ్స్ అంటే ఏంటి? చిగుర్లు. నెక్స్ట్ రూట్. ప్రతి దానికి, ప్రతి పన్ను రూట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని మనకి పెయిన్ వస్తుంది. ఎక్కడ? రూట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో పైన ఉండేదాన్ని ఇనామిల్ అంటారు. ఎప్పుడైనా మీరు చూసారా ఇనామిల్? ఇనామిల్ చూసారా? అవి సీన్ బ్రషింగ్ మనం రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ బి బ్రష్? 2 times. 2 times బ్రష్ చేసుకోవాలి. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే బ్రషింగ్ తెలియకుండా ఏదో మామూలుగా టైల్స్ ని రుద్దినట్టుగా, లేకపోతే ఇంకేదైనా హౌస్ క్లీనింగ్ చేసినట్టుగా వాటిని టీత్ ని బ్రష్ చేస్తుంటాం. అలా మోర్ ఫోర్స్ యూజ్ చేసి బ్రష్ చేయడం వల్ల ఏమి లేచిపోతుంది అంటే, ఏమి ఊడిపోతుంది అంటే ఎనామిల్ అనేది పోతుంది. ఎనామిల్ అంటే మామూలుగా మన వాష్ బేసిన్స్ మీద, సింక్స్ మీద అలా ఉంటుంది కదా, అలాగా వైట్ లేయర్ ఉంటుంది ఎనామిల్. నెక్స్ట్ డెంటిన్ అంటారు. యూ కెన్ సీ ద ఇమేజ్. డెంటిన్. పల్ప్. పల్ప్ అంటే గుజ్జు. పంటి లోపల గుజ్జు లాగా ఉంటది. మనకి పెయిన్ అక్కడ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సిమెంటమ్. నెక్స్ట్ నర్వ్స్. సీ ద 7 points. ఫస్ట్ ఏంటి? క్రౌన్, నెక్, గమ్, రూట్. క్రౌన్ అంటే పైన ఉండేది, నెక్, గమ్. సో మనకి ఎప్పుడైతే ఫస్ట్ పన్ను పుచ్చడం కానీ స్టార్ట్ అయినప్పుడు, అప్పుడు మనకి ఎనామిల్ దగ్గర పైన లేయర్ లేచిపోతుంది అనమాట. వి డోంట్ నో ఎనీ పెయిన్. ఆ డెంటిన్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్లైట్ పెయిన్ వస్తుంది. పల్ప్ దగ్గర చిగుర్లు అంటే ఆ లోపల సాఫ్ట్ టిష్యూ సబ్స్టెన్స్ ఉంటుంది కదా, అక్కడ పెయిన్ ఎక్సెసివ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అన్బేరబుల్ పెయిన్ వచ్చి కొన్నిసార్లు స్వెల్లింగ్ వస్తుంది, అప్పుడు ఎక్కడ డ్యామేజ్ ఏంటిది? రూట్ వరకు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? డెంటల్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? పన్ను పుచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? వాట్ డు దే డు వెన్ సారీ ఏం చేస్తారమ్మా? పన్ను పుచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? రిమూవ్ చేస్తారు.
దాన్ని రిమూవ్ అనే మామూలుగా మన లాంగ్వేజ్ లో రిమూవ్ అంటాం. కానీ మెడికల్ టెర్మినాలజీలో ఏమంటాలి? ఎక్స్ట్రాక్షన్ అనాలి. ఏమనాలి? వాట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ యాజ్ ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను పీకడం అనమాట. ఎక్స్ట్రాక్ట్, EXTRACT. మామూలుగా హోల్ అంటాం, మామూలుగా హోల్స్ అంటారు. అదే పంటి లోపల బొక్కని చిన్న హోల్ని ఏమంటారు? పంటి లోపల చిన్న చిన్న హోల్స్ పడతాయి కదా, చిన్న చిన్న బొక్కలు, వాటిని ఏమంటారు? మీరు ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూడరా? క్యావిటీస్ అంటారు. ఏమనాలి? వాట్ డు యు కాల్ దెమ్? Cavities. Cavities. Cavities spelling, anyone tell me? Please tell me the spelling of cavities. CAVITIES. Cavities అంటే స్మాల్ హోల్స్ అన్నమాట. చాలా చిన్న హోల్స్ ని, పంటి లోపల పడే చిన్న హోల్స్ ని క్యావిటీస్ అంటారు. సో ఇప్పుడు మనకి క్యావిటీ ఫస్ట్ చిన్నదిగానే ఉంటుంది. మనకి చిన్న బొక్క పడింది అంటారు పంటి లోపల. అప్పుడు ఏం చేస్తాడు డెంటిస్ట్? దాన్ని ఫిల్ చేస్తాడు. ఎనీ ఐడియా దాన్ని ఎలా ఫిల్ చేస్తాడు? Root canal. ఫస్ట్ స్టార్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడు. దాన్ని ఏం చేస్తాడంటే సిమెంట్ పెడతాడు. సిమెంట్ పెట్టి దాన్ని ఫిల్ చేస్తాడు. ఆ సిమెంట్ పెట్టక ముందు దాన్ని క్లీనింగ్ చేసి, స్కేలింగ్ చేసి, ఆ లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా రిమూవ్ చేసి, అప్పుడు దాన్ని ఫిల్ చేస్తాడు. దేంతో ఫిల్ చేస్తాడు? సిమెంట్ తో ఫిల్ చేస్తాడు. అంటే సిమెంట్ అంటే నాట్ నాగార్జున సిమెంట్ ఆర్ ఎనీ అదర్ సిమెంట్. దట్ ఈస్ అనదర్ మెటీరియల్. ఓకే. ఒకవేళ పన్ను ఇంకా గాని పుచ్చిపోయిందంటే, బాగా పుచ్చిపోయింది, ఆల్మోస్ట్ డెలికేట్ స్టేజ్ లో ఉంది, అలాంటప్పుడు ఏం చేస్తారంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ని షార్ట్ కట్ లో ఏమంటారంటే RCT అంటారు. ఏమంటారు? వాట్ ఈస్ ద కాల్డ్ యాజ్? RCT. RCT. R అంటే ఏంటి? రూట్. C అంటే ఏంటి? కెనాల్. T అంటే ఏంటి? ట్రీట్మెంట్. RCT అంటారు. సో ఇంకా పన్ను ఇంకా పుచ్చిపోయింది అంటే అసలు పన్నుకి లైక్ అవుటర్ లేయర్ అంతా డ్యామేజ్ అయిపోయింది. పన్నుని ఇంక మనం ఏమి దాన్ని చేయలేం. వీ కెనాట్ రిస్టోర్ ఇట్, వీ కెనాట్ కీప్ ఇట్ ఇన్ ద నార్మల్ కండిషన్. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫైనల్కి ఇంకేమి ఆల్టర్నేట్ లేదు అన్నప్పుడు దే గో ఫర్ లాస్ట్. ఇంకేంటి ఆల్టర్నేటివ్? ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి? పన్నుని పీకేస్తారు. పన్ను పీకేసిన తర్వాత అక్కడ ఏముంటది? గ్యాప్ ఉంటది. ఒక పన్నుకి మధ్యలో గ్యాప్ ఉంటది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక బ్రిడ్జ్ కడతారు. ఏం కడతారు? వాట్ డి దే డూ మా? బ్రిడ్జ్ కట్టడం కానీ, లేకపోతే ఒక టూత్ ని ఫిక్స్ చేస్తారు. ఐ విల్ టెల్ యూ దిస్. Now let us have a look at this image. Please everyone have a look at this image. So how many teeth do we have? How many are there? Tell me. 32. 32 are there. పైన 16, కింద 16. స్టార్టింగ్ లో సెంటర్ లో ఉండే చూడండి, వాటిని ఏమంటారు? ఇన్సిజర్స్ అంటారు. యూ కెన్ సీ సెంట్రల్ ఇన్సిజర్స్. అంటే ఈ సెంట్రల్ ఇన్సిజర్స్ అంటే ఇవి బైట్ చేయడానికి మనకి చాలా యూస్ఫుల్ అంటది. సో దే హెల్ప్ అస్ టు బైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వాటర్ ప్యాకెట్ ఉంటుంది, వాటర్ ప్యాకెట్ ని మనం తుంచాలి అంటే దేంతో చేస్తాం? వి బైట్ విత్ అవర్ సెంట్రల్ ఇన్సిజర్స్. నెక్స్ట్ వచ్చేది లేటరల్ ఇన్సిజర్స్ అంటారు. నెక్స్ట్ కెనైన్స్, నెక్స్ట్ ప్రీమోలార్, మోలార్. సో ఈ ప్రీమోలార్, మోలార్ అంటే దే హెల్ప్ అస్ టు chew the food. మన ఫుడ్ చూ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. లాస్ట్ ఉండే పన్నుని ఏం టీత్ అంటారు? విజ్డమ్ టీత్ అంటారు. జ్ఞానదంతం వచ్చింది అని అంటారు. సో we have to remember this: central incisors, lateral incisors, canines, premolars, molars, and wisdom teeth. Tell me once again, anyone please, you can pop up and tell me. ఏమంటారు? 5 categories చెప్పాను కదా. What are the 5 categories? Central incisors. Anyone please tell me. Anyone please tell me. Central incisors. Lateral incisors. Good. Canal. Lateral incisors, canines, Premolar. premolars, Molar. molars, and wisdom teeth. సో ఇలాగా ఒక్కొక్క అంటే సెంట్రల్ ఇన్సిజర్స్ యొక్క ఫంక్షన్ ఒకటి, ప్రీమోలార్స్, మోలార్స్ యొక్క ఫంక్షన్ ఒకటి ఇలాగ డిఫరెన్షియేట్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డెంటల్. ఇప్పుడు ప్రతి డిసీజ్ కి మనం 3 ఆస్పెక్ట్స్ మీద వెళ్తున్నాం. ఏమంటి? వచ్చి
వచ్చే డిసీజెస్ ఏంటి, అంటే వాటిని డయాగ్నోస్టిక్ టూల్స్ ఏంటి, వాటి ట్రీట్మెంట్ మెథడ్స్ ఏంటి అని. సో మనకి ఇక్కడ వచ్చే డిసీజెస్ ని మనం ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటి, డెంటల్ ప్లేక్. డెంటల్ ప్లేక్. ప్లేక్ అంటే ఏంటి? యూ కెన్ సీ ద ఇమేజ్. ఎనీవన్ టెల్ మీ ప్లేక్ అంటే ఏంటి? మా ఇమేజ్ చూసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్లేక్ అంటే ఏంటి? ఎనీవన్ టెల్ మీ, ఇట్స్ వెరీ ఈజీ వన్. పళ్ళ మీద ఒక గ్లూయీ సబ్స్టెన్స్ ఉంటుంది. గ్లూయీ అంటే స్టిక్కీ సబ్స్టెన్స్, జిగటి పంటికి అతుక్కొని ఉంటుంది. అవి ఏమవుతుందంటే అలాగే అక్యూములేట్ అయిపోయి, అంటే మనం సరిగ్గా కానీ బ్రష్ చేసుకోకపోతే గార పడుతుంది. దాన్ని ఏమంటారు? ప్లేక్ అంటారు. ఈ ప్లేక్ ని తీసేయాలంటే ఏం చేయాలి? స్కేలింగ్ చేయాలి. అవి హర్డ్ ద వర్డ్ స్కేలింగ్? ఎప్పుడైనా విన్నారా స్కేలింగ్ అని? డెంటిస్ట్ ఏం చేస్తాడంటే ఒక సన్న నీడిల్ లాంటి దాన్ని పెట్టి ఆ పళ్ళనంతా క్లీన్ చేస్తుంటాడు. క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తాడు? వాటర్ తో స్ప్రే చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటారంటే డెంటల్ స్కేలింగ్ అంటారు. సో ఫస్ట్ డిసీజ్ ఏంటంటే ప్లేక్ ఇస్ ఎ కామన్ డిసీజ్. ప్లేక్ ఇన్ క్యారీస్. నెక్స్ట్ వన్ ఈస్, వాట్ ఈస్ ద నెక్స్ట్ డిసీజ్? పీరియోడాంటల్ డిసీజ్. వాట్ ఈస్ ద డిసీజ్? పీరియోడాంటల్ డిసీజ్. ఈ పీరియోడాంటల్ డిసీజ్ అంటే, మనకి పీరియోడాంటిస్ట్ అంటే ఎవరు? గమ్స్ కి సంబంధించిన డాక్టర్. సో ఇక్కడ ఏమవుతుందండి, యూ కెన్ సీ ఇన్ ద ఇమేజ్, సెకండ్ ఇమేజ్ ఎస్పెషలీ, ఈ ప్లేక్ అంతా అక్యూములేట్ అయిపోయి ఒక దగ్గర చేరిపోయి ఆ పన్నుని ఎలా తినేస్తే వెళ్ళిపోతుంది అనమాట. బ్యాక్టీరియా అక్యూములేట్ అయ్యి పన్నుని డ్యామేజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. దెన్ వాట్ హ్యాపెన్స్? ద ప్లేక్ హార్డెన్స్ ఇంటూ క్యాల్కులస్. అది గట్టిగా ఏర్పడి గమ్ ని డ్యామేజ్ చేసేస్తుంది. వెన్ ద గమ్ ఇస్ టోటలీ డ్యామేజ్డ్, అక్కడ గమ్స్ లో నుంచి మనకి ఏమొస్తుందంటే బ్లడ్ వస్తూ ఉంటుంది. అందుకని కొన్నిసార్లు బ్రష్ చేస్తున్నప్పుడు మనకి బ్లడ్ వస్తుంది. అంటే అక్కడ ఏమవుతుంది? గమ్స్ డ్యామేజ్ అయ్యాయి. గమ్స్ ఎందుకు డ్యామేజ్ అయ్యాయి? సో పన్నుకి డ్యామేజ్ జరిగింది కాబట్టి. సో అలాంటప్పుడు ఆ గమ్స్ ని మనం రిస్టోర్ చేయాలి, ఆ టీత్ ని రిస్టోర్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ పీరియోడాంటల్ డిసీజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? థర్డ్ వన్, ట్రెంచ్ మౌత్. ఒకసారి చూడండి ఇమేజ్. సో మెనీ టైమ్స్ యూ మైట్ హావ్ సీన్ ఇట్. సో ట్రెంచ్ మౌత్ అంటే సివియర్ గమ్ ఇన్ఫెక్షన్. ఈ సివియర్ గమ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. పళ్ళల్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అల్సర్స్ వస్తాయి. అల్సర్ అంటే తెలుసా మనకి? హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ అల్సర్ ఎనీ టైమ్? అల్సర్ అంటే నోట్ లోపల పుండ్లు వస్తూ ఉంటాయి. అంటే కురుపుల్లాగా. అవి మనకి తినడానికి కానీ తాగడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్నిసార్లు బాడీలో వేడి ఎక్కువ చేసినప్పుడు కూడా మౌత్ అల్సర్స్ అంటారు. సో ఈ మౌత్ అల్సర్స్ ని మనం చాలా కేర్ తీసుకోవాలి. అవి మౌత్ అల్సర్స్ అనేది టెన్షన్ వల్ల వస్తుంది కొన్నిసార్లు ఒంట్లో వేడి ఎక్కువైపోవడం వల్ల వస్తుంది, కొన్నిసార్లు ఓరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో ఈ ట్రెంచ్ మౌత్ అనేది పూర్ డెంటల్ హైజీన్ వల్ల వస్తుంది. అంటే మనం బ్రషింగ్ బాగా చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం గార్గ్లింగ్ చేయాలి. గార్గ్లింగ్ అంటే ఏంటి? ఎనీవన్ టెల్ మీ వాట్ ఇస్ మీన్ బై గార్గ్లింగ్? ఎనీవన్ టెల్ మీ వాట్ ఇస్ మీన్ బై గార్గ్లింగ్? Yeah, who's this? Vanisher Sikini and Sarima. Yeah, you can unmute and speak. What happened, Vanisher?
Yeah. Now, let's come back to the topic. There was a slight technical issue, I think. Now, when you see this, yeah, trench mouth. Trench mouth and thing. When you have a look at this trench mouth, just a minute. I'll just give the screen sharing. Trench mouth and thing. This happens when you do not take proper care of your dental. అంటే పూర్ డెంటల్ హైజీన్ వల్ల మనం మామూలుగా ఏం చేస్తామంటే బ్రషింగ్ చేసుకుంటా ఉన్నాం. బ్రషింగ్ తో పాటు ఫ్లాసింగ్ చేసుకోవాలి. ఫ్లాసింగ్ అంటే సన్న వైర్ లాంటిది ఒకటి పళ్ళ మధ్యలో పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకుంటా ఉంటారు. పూర్ న్యూట్రిషన్. సో ఏ ఫుడ్ ఐటమ్స్ అంటే ఆ ఫుడ్ ఐటమ్స్ తీసుకోకుండా పళ్ళకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. స్మోకింగ్ ని అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ థింగ్. స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా కూడా మనకి ట్రెంచ్ మౌత్ అనేది వస్తుంది. And these are the common things which we get in the trench mouth. Next, oral thrush. Please have a look at this image. Oral thrush అంటే ఏంటంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా షో మీ యర్ టంగ్ అంటారు. హ్యావ్ యు అబ్జర్వ్డ్ ఎనీ టైం షో మీ యర్ టంగ్ అంటే నాలుగు చూసినప్పుడు ఆ డాక్టర్స్ వీళ్ళు హెల్దీగా ఉన్నారా, వీళ్ళకి ఏమైనా డిజీజ్ ఉందా అని ఐడెంటిఫై చేస్తారు. సో ఎప్పుడైతే మనకి క్రీమీ వైట్ లెషన్స్ ఉంటాయో అంటే నాలుక మీద ఎప్పుడైతే రూఫ్ ఆఫ్ ద మౌత్ అంటే అంగడి మీద ఎప్పుడైతే we have this white spots over here, then our dental condition is not good. అందుకనే చాలా మంది డెంటిస్ట్ ఏం చెప్తారంటే మనకి టంగ్ క్లీనర్ వాడమని చెప్తుంటారు. హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ టంగ్ క్లీనర్? టంగ్ క్లీనర్ ఎవరైనా వాడుతున్నారా? వాట్ ఇస్ మీన్ బై టంగ్ క్లీనర్? ఎనీవన్ టెల్ మీ ప్లీజ్ రెస్పాండ్. Yes, sir. టంగ్ క్లీనర్ అంటే ఏంటి? ఒక సన్న బద్ద లాంటిది, పుల్ల లాంటిది ఉంటుంది. దాంతో మనం మన టంగ్ ని క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఆ టంగ్ క్లీన్ చేసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా అంటే మన నాలుక మీద అంటుకున్న వైట్ సబ్స్టెన్స్ బ్యాక్టీరియా అంతా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మన ఓరల్ హైజీన్ ఉంటుంది. మౌత్ విల్ బి క్లీన్ అండ్ నీట్. నెక్స్ట్, వన్ మోర్ డిసీజ్ ఇస్ డ్రై మౌత్. డ్రై మౌత్ అంటే మన మౌత్ అంతా డ్రైగా తయారైపోతుంది. అంటే బ్యాడ్ బ్రెత్ వస్తుంటది అండ్ టేస్ట్ అనేది తెలీదు అండ్ దాహం చాలా ఎక్కువ వేస్తుంటది అండ్ కొన్నిసార్లు మౌత్ అల్సర్స్ వస్తుంటది అండ్ దేర్ విల్ బి స్టిక్కీ సెన్సేషన్ అండ్ మింగడానికి కానీ లేకపోతే నవలడానికి కానీ మాట్లాడడానికి కానీ చాలా పెయిన్ వస్తుంది అండ్ దేర్ విల్ బి బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద మౌత్. ఇవన్నీ ఏమవుతుందంటే దీని సిమ్టమ్స్ ఆఫ్ డ్రై మౌత్. సో డ్రై మౌత్ అంటే కంప్లీట్ డ్రై అయిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? హైడ్రేటెడ్ ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ జింజివైటిస్. దిస్ ఇస్ అ వెరీ వెరీ డేంజరస్ డిసీజ్. ఓరల్ లో చాలా డేంజరస్ డిసీజ్ అంటారు జింజివైటిస్. ఈ జింజివైటిస్ వచ్చినప్పుడు చిగుర్లంతా గమ్స్ అంతా రెడ్ కలర్ లో తయారైపోతాయి. అంటే మామూలుగా ఏముండాలి? లైట్ పింక్ కలర్ లో ఉంటాయి గమ్స్, కానీ అవి ఎలా తయారవుతుంది? రెడ్ కలర్ లో కానీ పర్పుల్ కలర్ లో కానీ తయారవుతాయి. అండ్ ది గమ్స్ బికమ్ వెరీ సెన్సిటివ్. ఈ సెన్సిటివ్ అవడం వల్ల ఏమవుతుందంటే గమ్స్ చాలా మెత్తబడిపోవడం వల్ల ఆ పళ్ళని పట్టుకోలేవు, టీత్ ని హోల్డ్ చేయలేవు. అప్పుడు ఏమవుతుందంటే పళ్ళు ఊడిపోతాయి అనమాట. అదే సో స్వోలెన్ గమ్స్, కొన్నిసార్లు చిగుర్లు వాస్తుంటాయి అండ్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ బ్యాడ్ బ్రెత్ అండ్ దేర్ విల్ బి బ్లీడింగ్. సో ఇవన్నీ జింజివైటిస్ రాకుండా ఉండాలి అంటే మనం ఎస్పెషలీ మనం ఏం చేయాలి? We should brush minimum 2 times a day. బ్రషింగ్ కూడా ఇష్టం వచ్చినట్టు బ్రషింగ్ చేసుకోకుండా we should take proper brushing technique and we should use a soft bristle brush. సాఫ్ట్ బ్రిజిల్స్ అంటే మెత్తకుండే బ్రిజిల్స్. హార్డ్ బ్రిజిల్స్ లో మనం బాగా కానీ రుద్ది బ్రష్ చేస్తే ఏమవుతుంది? ఆ ఇనామిల్ అంతా లేచిపోతుంది అనమాట. అండ్ we should use మౌత్ వాష్. హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ మౌత్ వాష్? లిస్టరిన్ మౌత్ వాష్ అని అలాగే కొన్ని మౌత్ వాషెస్ ఉంటాయి. అవి ఏం చేస్తుంటే 99% of the bacteria which we cannot remove from brushing can be removed by this mouth wash. అండ్ కొన్నిసార్లు లూక్ వామ్ సాల్ట్ వాటర్ తో మనం గార్గిల్ చేయాలి. అంటే మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు. సో సాల్ట్ ఏం చేస్తుందంటే ఆల్ ద బ్యాక్టీరియా క్యాన్ బి కిల్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సాల్ట్. సో ఇలాగ మనం డెంటల్ డాక్టర్ ని కూడా కలవస్తుండాలి. జింజివైటిస్ ఇస్ అ వెరీ డేంజరస్ డిసీజ్
హ్యావ్ దట్ ఇన్ మైండ్. నెక్స్ట్ వన్ ఈస్ మమ్స్. ఈ MUMPS మమ్స్ అనేది ఎస్పెషల్లీ చిన్న పిల్లలకు వస్తుంది. మమ్స్ అనేది పీడియాట్రిక్స్ కి వస్తుంది. పీడియాట్రిక్స్ అంటే ఎవరు? చిన్న పిల్లలు. సో చిన్న పిల్లలకు వచ్చే డిసీజ్ ని మమ్స్ అంటారు. ఇట్స్ a disease which is caused especially amongst the children where the gums get affected and there will be swelling అన్నమాట. నెక్స్ట్ మౌత్ అల్సర్. అల్సర్ అంటే ఇది క్యాన్సర్ కాదు, కానీ చాలా డేంజరస్ డిసీజ్. ఎందుకంటే మనం కొన్నిసార్లు ఈ సెన్సిటివ్ ఫుడ్ తీసుకున్నప్పుడు, అంటే పైనాపిల్స్ కానీ నిమ్మకాయలు కానీ స్ట్రాబెర్రీలు కానీ అవి ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే, స్ట్రెస్ కి ఎక్కువ గురైనప్పుడు ఏమవుతుందంటే, లేకపోతే స్వీట్స్ ఎక్కువ తిన్నప్పుడు ఏమవుతుందంటే, ఆర్ డెంటల్ బ్రేసెస్ అంటే ఏంటి? క్లిప్స్ వేసుకున్నప్పుడు. ఈ క్లిప్స్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మెటాలిక్ థింగ్స్ అన్ని మనకి ఆ పక్కన గమ్స్ ని వాటిని ఎఫెక్ట్ చేస్తుంటది జీన్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి కట్ అవుతూ ఉంటుంది. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే వి షుడ్ టేక్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కానీ B12 టాబ్లెట్స్ కానీ లేకపోతే క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ వాడుతుండాలి. సో మౌత్ అల్సర్ ఈస్ వన్ మోర్ డిసీజ్ విచ్ ఇస్ వెరీ వెరీ కామన్. నెక్స్ట్ డెంటల్ ఇరోజన్. ఒకసారి ఇమేజ్ బాగా చూడండి. డెంటల్ ఇరోజన్ అంటే ఏంటంటే ఆ పన్ను పుచ్చిపోయి లూజ్ అయిపోయి పడిపోతుంది అనమాట, ఊడిపోతుంది. అదే సో డెంటల్ ఎరోషన్ ఇది ఇర్రివర్సిబుల్ లాస్ ఆఫ్. సో మనకి దీన్ని మళ్ళీ కాంపన్సేట్ చేయాలంటే ఏంటి? కొత్త పన్నుని కట్టించుకోవాలి. సో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్యావిటీస్? క్యావిటీ అంటే మీకు మీనింగ్ చెప్పాను. క్యావిటీ అంటే ఏంటి? Small holes. What's meant by cavity? చిన్ని కన్నాలు. Small holes in the mouth, teeth which are caused due to bacteria. సో ఈ క్యావిటీస్ ని మనం ప్రివెంట్ చేయాలంటే ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే యాసిడ్ ఇరోషన్. అంటే ఈ పైనాపిల్స్ కానీ లేకపోతే ఎక్కువ జంక్ ఫుడ్ కానీ అవి తీసుకోకూడదు. బాగా బ్రషింగ్ చేసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ షుడ్ బి బ్రష్? ట్వైస్ ఎ డే. అండ్ we should avoid eating sugary foods. కూల్ డ్రింక్స్ మనం ఎక్కువ తాగకూడదు అనమాట. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగితే అది చాలా హెల్త్ కి డేంజర్. సో మనం ఈ కూల్ డ్రింక్స్ ఎస్పెషలీ థమ్స్ అప్లు పెప్సీలు ఇవన్నీ అవాయిడ్ చేసేయాలి. నెక్స్ట్ క్రానిక్ we have something called as a క్రానిక్ మెటీరియల్స్. అంటే స్లోగా మనకి డ్రై మౌత్ అయిపోతుంది. యాసిడ్ రిఫ్లెక్స్ డిసీజ్. సో దిస్ డిసీజ్ అంటే యాసిడ్స్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఎస్పెషల్లీ బివరేజెస్ లో ఈ థమ్స్ అప్ వాటన్నిటిలో ఏముంటుందంటే యాసిడ్స్ ఉంటాయి. అవన్నీ మన స్టమక్ ని డ్యామేజ్ చేస్తాయి అనమాట. సో వీటిని అవాయిడ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ హైపర్డాన్షియా. హైపర్డాన్షియా. సో కొన్నిసార్లు కొంతమందికి ఎక్స్ట్రా పళ్ళు వస్తుంటాయి, గమనించుంటారు. సో ఎక్స్ట్రా పళ్ళు వచ్చినప్పుడు కొంతమంది సో అది లక్ అని అనుకుంటారు. కొంతమంది వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయించుకుంటారు. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? వాట్ ఇస్ మీన్ బై ఎక్స్ట్రాక్ట్? నేను పన్ను పీకడం, రిమూవ్ చేయడం. మామూలుగా పన్నుని రిమూవ్ చేయండి అని అనకూడదు. ఏమనాలి? ఎక్స్ట్రాక్షన్ అనాలి. సో ఇది ఎందుకు అవుతుంది అంటే జెనెటిక్ డిజార్డర్ వల్ల కానీ సో అలాగవుతుంది. సో వీ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. నెక్స్ట్ ద అదర్ డిసీజ్ ఈస్ malnutrition అంటే see when you look at this image you can easily find out the teeth are not in order. పళ్ళు నీట్ గా వరుసలో లేవన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేస్తారు? వాళ్ళు డెంటిస్ట్ ఏం చేస్తారు? ఏం కట్టించుకోమంటారు? ఏమి ఇచ్చుకుంటారు? మా పల్లీలు అడ్డుదిడ్డంగా ఉన్నప్పుడు బ్రేసెస్ వేసుకుంటారు. వాటిని పన్ను పీకి అలైన్మెంట్ చేస్తారు. సో ఫస్ట్ ఇవన్నీ మనం వేరియస్ డిసీజెస్ చదివాం. ఇప్పుడు ట్రీట్మెంట్ మెథడ్స్, ఎలాగ ట్రీట్మెంట్ చేస్తారు, ఏమేమి డయాగ్నోస్టిక్ టూల్స్ వాడితే చూద్దాం. పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళగానే మనం ఒక ఇలాంటి స్ప్రేయర్ చూస్తుంటారు. హావ్ యు సీన్ దిస్? చూసారు ఒకసారి? ఒక పైప్ లాగా, ఆ పైప్ లో నుంచి ఏమొస్తుంటది? వాటర్ వస్తుంటది. హై ప్రెషర్ వాటర్ ఇస్ యూస్డ్. ఆ వాటర్ ని యూస్ చేస్తా పండి దగ్గర ఉన్న గారని వాటిని అన్నిటిని రిమూవ్ చేస్తారు అనమాట. దే విల్ బి డూయింగ్ స్కేలింగ్. నెక్స్ట్ CAM అంటారు. CAD అంటే
కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఆర్ కంప్యూటర్ ఎయిడెడ్ మిల్లింగ్. సో మనకి 3D ఇమేజెస్ కావాలి అంటే బ్రిడ్జెస్ కట్టాలన్నా, లేకపోతే ఈ వీనస్ పెట్టాలన్నా, క్రౌన్స్ పెట్టాలన్నా ఒక 3D ఇమేజ్ కావాలి. ఆ 3 డైమెన్షనల్ ఇమేజ్, పంటి గురించి నీట్ గా 3 డైమెన్షనల్ ఇమేజ్ ఇచ్చినప్పుడే మనకి కరెక్ట్ పన్ను కట్టగలరు అనమాట. నెక్స్ట్ డీసెన్సిటైజింగ్ ఏజెంట్. ఎప్పుడైనా విన్నారా? సెన్సిటివిటీ అంటే ఏంటి? సెన్సిటివిటీ అంటే ఏంటి? మనకి చల్ల నీళ్ళు తాగినప్పుడు మీకు సెన్సిటివిటీ ఉంది అంటారు. అంటే కొంచెం చల్ల నీళ్ళు తాగినా, కొంచెం వేడి నీళ్ళు తాగినా మనకి పన్ను జువ్వని లాగినట్టు ఉంటుంది. అలాగా మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు ఆ కోల్డ్ ఐటమ్స్ వల్ల, హీట్ ఐటమ్స్ వల్ల, స్వీట్స్ తినడం వల్ల మనకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. సో అందుకని ఈ డీసెన్సిటైజింగ్ ఏజెంట్స్ కొన్నిసార్లు మనకి పేస్ట్ లో కూడా డీసెన్సిటైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అంటే మనకి పెయిన్ తెలియకుండా ఉండే ఏజెంట్స్ ఉంటారు. నెక్స్ట్ డిజిటల్ ఎక్స్రే. డిజిటల్ ఎక్స్రేస్, మీనింగ్ ఆఫ్ ఎక్స్రేస్. మనకి మామూలుగా బోన్స్ బ్రేక్ అయినప్పుడు సేమ్ మనకి ఎక్స్రే తీస్తారు. లంగ్స్ బాగాలేనప్పుడు ఎక్స్రే తీస్తారు. అలాగే పన్ను ఏ కండిషన్ లో ఉంది, పంటికి పన్ను ఎంత పుచ్చిపోయింది, పంటికి ఎక్స్ట్రాక్షన్ చేయాలా అని వాళ్ళు అనలైజ్ చేయడానికి ఏం చేస్తారు? ఎక్స్రే తీస్తారు. దాన్ని ఏమంటారు? డిజిటల్ ఎక్స్రే. కొన్నిసార్లు మనం పళ్ళు కట్టించుకోవాలి అంటే కూడా ఎక్స్రేలు తీసి ఆ పక్కన గమ్స్ యొక్క కండిషన్ ఎలా ఉంది కూడా చూస్తారు. నెక్స్ట్ ఇంట్రా ఓరల్ కెమెరాస్. ఒకసారి బాగా ఇమేజ్ చూడండి, యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. వాట్ ఈస్ మీన్ బై దిస్? ఇంట్రా ఓరల్ కెమెరా అంటే మన పంటి లోపలికి ఒక చిన్న కెమెరాని, అంటే మనకి మామూలుగా స్కోపీ అనే వర్డ్ మనం విన్నాం. ఒక పైప్ లాంటి దాన్ని పంపిస్తారు. ఇక్కడ పైప్ కాదు, ఇట్ ఈస్ అ హ్యాండ్ హెల్డ్ కెమెరా. ఒక చిన్న లైట్ ని, కెమెరాని డెంటిస్ట్ పట్టుకొని మన పంటి మీద ఫోకస్ చేస్తారనమాట విత్ హై రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ వల్ల ఏంటంటే మనకి డెంటల్ క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా, డెంటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, గమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనకి క్లియర్ కట్ ఇమేజ్ వస్తుంది. దాన్ని ఏమంటారు? ఇంట్రా ఓరల్ కెమెరా. నెక్స్ట్ ఆప్టికల్ స్కానింగ్. స్కానింగ్ మనకు తెలుసు, ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏం చేస్తారు? స్కానింగ్ చేస్తారు. ఒకవేళ మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏం చేస్తారు? మ్యామోగ్రఫీ చేస్తారు. ఇలా స్కానింగ్ అనేది అంటే మనకి సిటీ స్కాన్ అని. సిటీ స్కాన్ అంటే ఏంటి? కంప్యూటర్ టోమోగ్రఫీ. ఎంఆర్ఐ స్కానింగ్ అని, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ అని, ఇలాగే రకరకాల స్కానింగ్స్ ఉన్నాయి. ఇలాగే ఆప్టికల్ స్కానింగ్ అనేది చేస్తారు. ఈ ఆప్టికల్ స్కానింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి క్లియర్ కట్ డెంటల్ ఇంప్రెషన్స్ కానీ, గమ్స్ కానీ ఈ 3D ఇమేజెస్ తో పాటు క్లియర్ కట్ గా తెలుస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ డెంటల్ మైక్రోస్కోప్. ఇప్పుడు ఒక డెంటిస్ట్ మన పళ్ళని చూడాలంటే హీ కెన్ నాట్ కీప్ హిస్ మౌత్ ఇన్సైడ్ ద అవర్ మౌత్. సో వాటిని ఎలా చూస్తాడు? త్రూ ఏ మైక్రోస్కోప్. వాట్ ఈస్ ఎ మైక్రోస్కోప్? మైక్రోస్కోప్ అనేది ఆ మైన్యూట్ థింగ్స్ ని కూడా బాగా మ్యాక్సిమైజ్ చేసి మనకు కనబడుతూ ఉంటది. సో ఈ డెంటిస్ట్ ఏం చేస్తాడంటే ఆ మైక్రోస్కోప్ ద్వారా చూస్తూ మనకి డెంటల్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు. దాన్ని ఏమంటారంటే డెంటల్ మైక్రోస్కోప్ అంటారు. నెక్స్ట్ ద వాండ్. ద వాండ్ అంటే ఇట్స్ ఏ కంప్యూటర్ కంట్రోల్ లోకల్ ఎనస్థీషియా డెలివరీ సిస్టమ్. కొన్నిసార్లు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెంటిస్ట్ మనకి పన్ను పీకక ముందు, పన్ను పీకడాన్ని ఏమంటారు? ఎప్పటికి 4th టైం చెప్తున్నాను, ఏమంటారు దాన్ని? ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్. పన్ను పీకక ముందు ఏమిస్తాడు డెంటిస్ట్? మనకు ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఏం ఇంజెక్షన్ ఇస్తాడు? అనస్థీషియా. ఎందుకు అనస్థీషియా ఇస్తారు? ఆ పెయిన్ అనేది తెలియకుండా, నొప్పి తెలియకుండా ఇస్తారు. ఆ ఇంజెక్షన్ పట్టుకొని మన నోట్లో పెడుతుండగానే మనకు ఆటోమేటిక్ గా టెన్షన్ తో చచ్చిపోతాం. అందుకని డెంటల్ ట్రీట్మెంట్ ఎప్పుడు మెంటల్ ట్రీట్మెంట్ లాగా ఉంటది అనమాట. డెంటల్ టార్చర్ ఈజ్ మెంటల్ టార్చర్. సో డెంటిస్ట్ లేదో ఒక 10 టూల్స్ అన్ని ఎదురుకు పెట్టుకొని, ఒక సుత్తి, ఒక పట్టకార, ఒక సిరింజి, ఒక నీడిల్, ఇవన్నీ పెట్టుకొని మన ఎదురుకు పెట్టగానే, ఒక ప్లేట్ పెట్టగానే ఐటమ్స్ అన్ని చూడగానే మనకి టెన్షన్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. సో ఇలాగ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏమంటారంటే దే యూజ్ ఎ నార్మల్ జస్ట్ ఒక పెన్ లైక్ హ్యాండ్ పీస్ ఉంటుంది. దట్ ఈస్ గివింగ్ అనస్థీషియా. సో విచ్ ఇస్ వెరీ ప్రిసైజ్, అంటే పెయిన్ తెలియకుండా ఇస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ as a wand. A single tooth anesthesia
అంటే ఒక పన్ను పీకడానికి కరెక్ట్ గా అక్కడ జస్ట్ ఒక సింగిల్ షాట్ లో అనస్థీషియా చేస్తారు. మనకి ఇప్పుడు ఎలాగా ఇయర్ పియర్సింగ్ కి గన్ షాట్ ట్రీట్మెంట్ అంటారు, సేమ్ విచ్ డస్ నాట్ హ్యావ్ మచ్ పెయిన్ ఆల్సో. నెక్స్ట్, సో ఇలాంటివన్నీ మనకి డయాగ్నోస్టిక్ టూల్స్ ఉన్నాయి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? ఒకసారి ఇమేజిన్ కానీ చూస్తే టూత్ డికే. డికే అంటే ఏంటి? డికే అంటే ఏంటి? పుచ్చిపోవడం. ఆ పైన వైట్ సబ్స్టెన్స్ ఏమంటారు? ఇనామిల్ అంటారు. సో ఎప్పుడైతే ఇనామిల్ అనేది పోతుందో తర్వాత మనకి డెంటైన్ లోకి వెళ్ళినప్పుడు ఆ పల్ప్ రీచ్ కానంత వరకు మనం ఏం చేయొచ్చు అంటే ఆ పంటిని సేవ్ చేయొచ్చు. ఆ పంటిని సేవ్ చేయాలంటే డెంటిస్ట్ ఏం చేస్తాడంటే ఆ బ్యాక్టీరియాని అంతా రిమూవ్ చేస్తాడు. డికే అయిన పార్ట్ అంతా రిమూవ్ చేసి దాన్ని క్లీన్ చేసి దాంట్లో ఫిల్ చేస్తాడు. ఏం ఫిల్ చేస్తాడు? సిమెంట్. దాన్ని డెంటల్ ఫిల్లింగ్ అంటారు. నెక్స్ట్ డెంటల్ క్రౌన్. ఒకసారి చూడండి, డెంటల్ క్రౌన్ ఫర్ ఎగ్జాంపుల్ పన్ను పుచ్చిపోయింది, ఆ పుచ్చిపోయిన పన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఆ డ్యామేజ్ అయిన పార్ట్ అంతా తీసేస్తాడు అనమాట. తీసేసిన తర్వాత దానికి ఒక షేప్ నివ్వాలి. అంటే ఇంతకు ముందు ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్ నివ్వాలంటే ఒక క్రౌన్ లాంటి దాన్ని రీప్లేస్ చేస్తాడు. అంటే ఆ షేప్ నిచ్చేదాన్ని ఏమంటారు? డెంటల్ క్రౌన్ అంటాడు. నెక్స్ట్ యూ కెన్ సీ ద ఇమేజ్. సో ఫస్ట్ ఎలా డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ అయిన పార్ట్ ని ప్రాపర్ షేప్ చేశాడు. ప్రాపర్ షేప్ చేసిన తర్వాత ఆ పన్ను అనేది ఎలా తయారైంది అని మనకు ఐడియా వచ్చింది. డెంటల్ బ్రిడ్జెస్. డెంటల్ బ్రిడ్జెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 3-4 పళ్ళు డ్యామేజ్ అయిపోయాయి. 3-4 పళ్ళు డ్యామేజ్ అయిన తర్వాత ఏం చేస్తాడంటే డెంటిస్ట్ ఒక బ్రిడ్జ్ ని కడతాడు. ఆ బ్రిడ్జ్ ని ఎలా కడతాడంటే ఈ సైడ్ ఉన్న పన్నుని, ఫస్ట్ ఇమేజ్ ఒకసారి చూడండి, ఈ సైడ్ ఉన్న పన్ను సపోర్టు ఆ లాస్ట్ లో ఉన్న పన్ను సపోర్టు రెండు తీసుకొని దాంతో బ్రిడ్జెస్ కడతారు. కొన్నిసార్లు ఆ లాస్ట్ పన్ను ఉండదు, అది కూడా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తారు. ఇంప్లాంట్ అంటే కొత్త పన్నుని స్క్రూతో బిగిస్తారు అనమాట. అంటే డెంటల్ ఇంప్లాంట్స్ అనేది 25,000 30,000 ఉంటుంది ఒక పన్నుకి. సో అలాగే మనం కొన్నిసార్లు టోటల్ ఇంప్లాంట్స్ తీసుకుంటారు, కొంతమంది మొత్తం ఇంప్లాంట్స్ తీసుకుంటారు. ఈ ఇంప్లాంట్స్ లో మెటీరియల్ బట్టి కూడా రేట్ మారుతూ ఉంటది. నౌ యూ కెన్ సీ హౌ ద ఇంప్లాంట్స్ అండ్ స్క్రూలతో బిగించేస్తారు పన్నుని. ఎక్కడ బిగిస్తారు? మనకి ఆ బోన్ ఉంటది అనమాట. అంటే చిగురు లోపల ఒక బోన్ ఉంటది. ఆ బోన్ యొక్క మెజర్మెంట్ తీసుకొని ఆ బోన్ యొక్క థిక్నెస్ ని అసెస్మెంట్ చేసుకొని బోన్ డెన్సిటీ స్కానర్ అయితే ఎలా చేస్తారో ఆ బోన్ యొక్క స్కాన్ చేసుకొని ఎంత స్క్రూ వేయాలి, ఆ స్క్రూ ఎంత డెప్త్ కి వేయాలి, ఎలాంటి మెటీరియల్ యూస్ చేయాలి, ఇవన్నీ అనలైజ్ చేసి ఈ డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తారు. సో డెంటల్ ఇంప్లాంట్ అనేది ఒక పన్నుకి కానీ ఒక 4 పన్నులకు కానీ చేసుకోవచ్చు. బ్రిడ్జెస్ అనేది ఒక 3-4 టీత్ కి యూస్ చేస్తారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ డెంటల్ బ్రిడ్జెస్ లో కూడా నార్మల్ బ్రిడ్జెస్ అని, మెటల్ వింగ్స్ బ్రిడ్జెస్ అని. మెటల్ వింగ్స్ బ్రిడ్జెస్ అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ ని విత్హెల్డ్ చేస్తాయి. నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఒకసారి బాగా ఇమేజిన్ చూడండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే వెన్ యూ సీ ద ఫస్ట్ ఇమేజ్, ఆ పన్ను ఏమైంది? పుచ్చిపోయింది, డికే అయింది. డికే అయ్యి మొత్తం ఎలా అయింది? ఆ చెడిపోవడం ఏంటంటే రూట్ వరకు డ్యామేజ్ అయిపోయింది. కానీ బయట యొక్క సబ్స్టెన్స్, పన్ను యొక్క బయట లేయర్ స్ట్రాంగ్ గానే ఉంది. సో పన్ను మధ్యలో పుచ్చింది. బాగా చూడండి ఇమేజ్ ని. ఆ రెడ్ ఐటమ్ అంతా లాగా బాగా పుచ్చిపోయినప్పుడు ఏం చేస్తాడంటే, సీ ద థర్డ్ ఇమేజ్ విచ్ ఐ మాక్సిమైజింగ్. డెంటిస్ట్ ఏం చేస్తాడంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన టిష్యూని అంతా రిమూవ్ చేస్తాడు. అంటే పంటి లోపల ఒక నీడిల్ లాంటిది పెట్టి దాన్ని క్లీన్ చేసి 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 లాస్ట్ కి ఏం చేస్తాడంటే డెంటిస్ట్ ఆ రూట్ ని డెడ్ చేస్తాడు. ఆ రూట్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తాడు. అంటే ఆ రూట్ ని రిమూవ్ చేస్తాడు. అక్కడ రూట్ సెన్సిటివిటీని తీసేస్తాడు. ఎందుకంటే అక్కడ మనకి పన్ను నొప్పి తెలియకుండా ఉండడానికి. దాన్ని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో ద ఇన్ఫెక్టెడ్ టిష్యూ ఇస్ రిమూవ్డ్ అండ్ దెన్ చేసిన తర్వాత పర్మనెంట్ మెటీరియల్స్ దాన్ని ఫిల్ చేసుకుంటూ వస్తాడు అనమాట. ఫిల్లింగ్ చేసి 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 లాస్ట్ ఏం చేస్తాడు? మళ్ళీ క్రౌన్ తో రీప్లేస్మెంట్ చేస్తాడు. దేంతో రీప్లేస్మెంట్ చేస్తాడు? క్రౌన్ తో. ఇంతకు ముందు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది మనకి 3 సిట్టింగ్స్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది సింగిల్ సిట్టింగ్ లో చేసేస్తున్నారు అనమాట. నెక్స్ట్ స్కేలింగ్ అండ్ రూట్ ప్లేనింగ్. స్కేలింగ్
మీరు ఒక్కసారి ఇమేజిన్ కానీ చూడండి బాగా. ప్లేక్ మనకి ఫామ్ అవుతుంది. ప్లేక్ అంటే ఏంటి? గార. పళ్ళకి గార పట్టినప్పుడు ఆ గారనంతా క్లీన్ చేయాలి. ఆ గారనంతా క్లీన్ చేయకపోతే ఏమవుతుంది? అలా బ్యాక్టీరియా పంటిని తినేయడం కానీ గమ్ ని డ్యామేజ్ చేయడం కానీ చేస్తుంది అనమాట. సో అందుకని రెగ్యులర్ క్లీనింగ్ అనేది చేయాలి. మనకి బాగున్నా బాగలేకపోతే డెంటిస్ట్ ని కంపల్సరీ కలవాలి. బాగున్నా కూడా డెంటిస్ట్ ని కలవాలి. ఎందుకు డెంటిస్ట్ ని కలవాలంటే ప్రతి 6 months కానీ మనం డెంటల్ ట్రీట్మెంట్ కానీ చేయించుకోకపోతే, స్కేలింగ్ కానీ క్లీనింగ్ కానీ చేయించుకోకపోతే తెలియకుండా మన టీత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో స్కేలింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్కేలింగ్ అనేది ఎవరు చేస్తారు? డెంటిస్టే చేస్తాడు అనమాట. నెక్స్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీ. సో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే సేమ్. సో మనకి పళ్ళు కానీ గమ్స్ కానీ జా కానీ ఈ ఓరల్ క్యావిటీస్ కానీ అయినప్పుడు ఇట్స్ స్మాల్ సర్జరీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ లాప్రోస్కోపిక్ సర్జరీ. ఒకసారి ఇమేజింగ్ చూడండి. బ్రేసెస్, అలైనర్స్. కెన్ ఎనీవన్ రీడ్ ద బ్రేసెస్ ప్లీజ్? బ్రేసెస్ గురించి ఎవరైనా చదువుతారా ప్లీజ్? ఎనీవన్ ప్లీజ్ రీడ్ ఇట్. ఐ హోప్ ద స్క్రీన్ ఈస్ విజిబుల్. Steel brackets, wires, permanently fixed, highly visible. Not aesthetic, alters speech, mouth ulcers, Yeah. Difficult to maintain oral hygiene. difficult to maintain oral hygiene, difficult in brushing and polishing. Yeah. ఈ బ్రేసెస్ అంటే పళ్ళకేసిన క్లిప్ ఏం చేస్తాయంటే నెమ్మదిగా పళ్ళని వెనక్కి లాక్కుంటా ఉంటాయి అనమాట. బ్రేసెస్ కొంతమందికి 6 months 1 year అలా అవుతూ ఉంటాయి. బ్రేసెస్ వేసినప్పుడు ఏముంటాయి వీటి ప్రాబ్లము? దే ఆర్ హైలీ విజిబుల్. అందరికీ కనబడుతుంటాయి పళ్ళకి క్లిప్ వేసుకున్నారని. చూడ్డానికి నాట్ ఎస్థెటిక్ లుక్ ఉండదు, అపిరెన్స్ ఉండదు. కొన్నిసార్లు ఈ బ్రేసెస్ వల్ల మనకి పక్కన బుగ్గల లోపలంతా కట్ అయిపోతూ ఉంటది. అల్సర్స్ అనేది ఫామ్ అవుతుంటది. అండ్ బ్రషింగ్ కి ప్రాబ్లం అవుతుంటది. అండ్ ఫ్లాసింగ్ అంటే సన్న వైర్ పెట్టి క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. వెరాస్ అలైనర్స్ ఎనీవన్ రీడ్ ద అలైనర్స్ మా ప్లీజ్? Invisible splints, removable visuality, invisible looks natural. No effect on speech, no ulcers, no monthly visits, easy to maintain oral hygiene, regular brushing, polishing. యా, ఇన్విజిబుల్ అలైనర్స్ అంటే ఇవి పళ్ళకి అసలు వేసుకున్నట్టు కూడా తెలియదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ నో ఎఫెక్ట్ ఆన్ స్పీచ్, మాట్లాడడానికి కూడా ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఈ బ్రేసెస్ వేసుకున్నప్పుడు మాట్లాడడానికి మనకి అవి ఫిగర్లకు కోసుకుంటూ ఉంటాయి, బుగ్గలకు కోసుకుంటాయి. అందుకని మనం మాట్లాడలేం. ఎవ్రీ మంత్ మనం డెంటిస్ట్ దగ్గరికి విజిట్ చేయక్కర్లేదు అదే. అండ్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఈజీ అనమాట. సో బ్రేసెస్ అని, అలైనర్స్ అని ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి వన్ మోర్ థింగ్ అంటే ఫ్రాక్చర్ అవుతుండేది. ఫ్రాక్చర్ అంటే ఏంటి? ఎరగడం. ఏమి ఇరుగుతుంటాయి? వాట్ బ్రేక్స్? సమ్ టైమ్స్ టూత్ బ్రేక్ అనమాట. టీత్ బ్రేక్స్ అవుతుంటాయి. సో ఫ్రాక్చర్ అని, కాంపౌండ్ ఫ్రాక్చర్ అని. అంటే కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటే మనకి ఆ ఫ్రాక్చర్ వల్ల ఇంకొక దగ్గర కూడా ఫ్రాక్చర్ అవుతుంది. కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అంటే కొన్నిసార్లు బోన్స్ ముక్కలుగా ఇరిగిపోతాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్, మల్టిపుల్ అంటే చాలా దగ్గర ఫ్రాక్చర్ అయింది. గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే సేమ్ దిస్ ఇస్ స్లైట్ ఫ్రాక్చర్ అంటే లైట్ కి బెంట్ అయింది. ఇలా ఫ్రాక్చర్స్ లో మనకి కాంపౌండ్ ఫ్రాక్చర్ అని, కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అని, మల్టిపుల్ ఫ్రాక్చర్ అని, గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అని ఇలా ఉన్నాయి. సో ఈ సింపుల్ ఫ్రాక్చర్. ఇలా ఫ్రాక్చర్ అయినప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ మాక్సిల్లోఫేషియల్ సర్జరీ. ఒకసారి ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఉన్న ఒక అమ్మాయిని చూడండి. ఆ అమ్మాయికి లోయర్ జా అంటే ఏంటి? వాట్స్ మీన్ బై లోయర్ జా? కింద దవడ. అమ్మాయికి కింద దవడ చాలా ముందుకు వచ్చేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ దవడని కట్ చేస్తారు. యూ కెన్ సీ ద మెటాలిక్ ప్లేట్. కింద మెటాలిక్ ప్లేట్ పెడతారు. కొంతమందికి ఏంటంటే లోయర్ జా వెనక్కు ఉంటది. అప్పుడు ఏం చేస్తారంటే ఒక మెటాలిక్ ప్లేట్ ని ఇన్సర్ట్ చేస్తారు. కొంతమంది హీరోస్ కూడా అలా చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు గో త్రూ. సో మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్ కేర్? మెయింటైనింగ్ రెగ్యులర్ బ్రషింగ్ చేసుకుంటా ఉండాలి. 2 times బ్రషింగ్ చేసుకోవాలి, మార్నింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నైట్.
మార్నింగ్ బ్రషింగ్ కంటే కూడా నైట్ బ్రషింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్లాసింగ్ అంటే ఏంటి? ఒక వైర్ లాంటి దాంతో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అవాయిడ్ షుగరీ అండ్ స్టిక్కీ ఫుడ్స్. సో మనకి జంక్ ఫుడ్ కానీ షుగర్ సబ్స్టెన్సెస్ కానీ ఎక్కువ మనం తీసుకోకూడదు అనమాట. నెక్స్ట్, టంగ్ క్లీనర్ ని కన్ఫర్మ్ గా యూస్ చేయాలి. వాట్ షుడ్ బి యూస్? టంగ్ క్లీనర్. ఐ థింక్ ఎవ్రీ వన్ నోస్ వాట్ ఏ టంగ్ క్లీనర్ ఈస్. టంగ్ క్లీనర్ కానీ యూస్ చేయకపోతే నాలుగు మీద ఉన్న బ్యాక్టీరియా అంతా ఓరల్ హైజీన్ ని దెబ్బతీస్తుంది. అండ్ సో మనం టెంపరేచర్ చేంజెస్ నుంచి కాపాడుకోవాలి మన పళ్ళని. అంటే టెంపరేచర్ చేంజెస్ అంటే మరి వేడి సబ్స్టెన్సెస్ ని మనం తీసుకోకూడదు, అలానే మరి కూల్ సబ్స్టెన్సెస్ ని తీసుకోకూడదు. టొబాకో ప్రోడక్ట్స్ అంటే తిరంగా, మాణిక్చంద్, గుట్కా ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు ఒక జబ్బు వస్తూ ఉంటది. ఏం జబ్బు వస్తుంటది? కెన్ ఎనీవన్ టెల్ మీ? చాలా మంది సినిమాల్లో చూసినప్పుడు స్టార్టింగ్ చెప్పుంటారు, నా పేరు ముఖేష్ సంథింగ్ అని. ఏం డిసీజ్ వస్తుంది? క్యాన్సర్ వస్తుంది. స్టే హైడ్రేటెడ్ అంటే వాటర్ మనం ఎక్కువ తాగాలన్నమాట. వాటర్ ఎంత తాగితే మనకు అంత మంచిది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? వాటర్ తీసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్ అనేవి చాలా తినాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. దీస్ హెల్ప్ ఇస్ లాట్. అంటే మన హెల్త్ కి మనం ఎంత కేర్ తీసుకుంటే, మనం ఎంత ప్రాపర్ హైజీన్ ఉంటే అప్పుడు అంత బాగుంటది. అండ్ రిన్స్ యువర్ మౌత్ ఆఫ్టర్ మీల్స్. రిన్స్ అంటే ఏంటి? మనం బట్టల్ని రిన్సింగ్ చేస్తారు, అంటే నీళ్ళలో గుంజుతుంటారు. అలాగే మన మౌత్ ని కూడా రిన్స్ చేయాలి. ఎలా రిన్స్ చేయాలి? గార్గ్లింగ్ చేయాలి, పుక్కిలించాలి. అంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాం గార్గిల్ చేస్తుంటారు. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. గార్గిల్ చేసి స్పిట్ చేయాలి. స్పిట్ అంటే ఉమ్మేసేయాలన్నమాట. అండ్ ఎవ్రీ 6 months కి ఒకసారి మనం డెంటిస్ట్ ని కన్ఫర్మ్ గా విజిట్ చేయాలి. డెంటిస్ట్ ని మనం బాగున్నా డెంటిస్ట్ ని విజిట్ చేయాలి. ఎందుకంటే ఏమైనా డిసీజెస్ రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి. మనం బాగలేకపోతే కంపల్సరీ విజిట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సర్కిల్, విషియస్ సర్కిల్. నా ఎప్పుడైనా మనకి ఇంకా ఆల్టర్నేట్ లేదు అంటే డెంటల్ ఇంప్లాంట్స్ కి వెళ్ళాలి. So these are the things which we studied in today's topic. Now I want somebody to read only the subheadings and complete all the topics. So have you had an idea about this dental thing? మా డెంటల్ థింగ్ కి సంబంధించి ఏమన్నా కొంచెమైనా ఐడియా వచ్చిందా? హ్యావ్ యూ గోట్ అన్ ఐడియా? Yes, sir. కాదు ఇప్పుడు ఇంటే మీరు మళ్ళీ జాయిన్ అయ్యావే, బోర్ కట్టిందా, అలిగావా? somebody is talking over there. Please keep it in mute. Please keep it in mute. Mute lo. Yeah. Now, anyone read the dentistry definition? Diagnosis, prevention and treatment of diseases of the teeth, gums and related structures of the mouth and face, including the repair of replacement. Good. The branches of dentistry? Endodontics, orthodontics, periodontics, prosthodontics, oral medicine and radiology, oral and maxillofacial surgery, oral pathology, forensic odontology, dental public health. Good. So let us know the dentist. ఒకసారి మళ్ళీ చదువుతాను. జనరల్ డెంటిస్ట్, నార్మల్ డెంటిస్ట్. ఎండోడాంటిస్ట్ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. ఓరల్ సర్జన్ అంటే ఆపరేషన్ చేసే అతను. ఆర్థోడాంటిస్ట్ అంటే బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ. పీడియాట్రిక్ డెంటిస్ట్ అంటే చిన్న పిల్లల డెంటల్ డాక్టర్. పీరియోడాంటిస్ట్ అంటే గమ్స్ కి సంబంధించిన డాక్టర్. ప్రోస్టోడాంటిస్ట్ అంటే క్రౌన్స్, బ్రిడ్జెస్ వాటికి సంబంధించిన డాక్టర్. Now what are the parts of the tooth? Anyone please read it? Parts of the tooth? Crown, neck, gum, root, enamel, dentin, pulp, cementum, nerve blood vessels. Very good. Now, so how many kinds of teeth are there? Central incisors any, lateral incisors any? Can I know? Canine, premolars, molars, and wisdom teeth. Wonderful, wonderful. So what are the common diseases? Please read only the headings, ma'am. Dental plaque and caries. Plaque, dental plaque and caries. Good. Next. What happened with the periodontal No, diseases? only the diseases peril chalma. Only the disease. Okay. Healthy tooth and gum tissues. Okay. Gingivitis bacteria creates Good. plaque, build up the inflame and No. gum tissue. Yeah, good. Only the headings chalma. Periodontitis and advanced periodontitis. Wonderful. Next. Disease peril మాత్రం చూడండి.
డిసీజ్ పేర్లు మాత్రం. Food Trench dental mouth. hygiene. Okay. Trench mouth. What is the next disease? Oral thrush. Oral thrush. Next, what is the next disease? Symptoms Dry of mouth. Dry mouth. మనకి డిసీజ్ ఒక్కటి ఐడెంటిఫై చేద్దాం. డ్రై మౌత్. నెక్స్ట్ వన్ gingivitis. gingivitis. నెక్స్ట్ వన్ Mumps. mumps. నెక్స్ట్ వన్ Mouth Mouth ulcer. మౌత్ Ulcer, అల్సర్. okay. చూడండి మౌత్ అల్సర్ ఇమేజ్ లో Okay. క్లియర్ గా మనకి ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ డిసీజ్ dental erosion. డెంటల్ ఇరోషన్. సాయిల్ ఇరోషన్ అంటారు. సాయిల్ ఇరోషన్ అంటే తెలుసు కదా, సాయిల్ కొట్టుకుపోవడం. ఇక్కడ ఏంటి? డెంటల్ ఇరోషన్. నెక్స్ట్ కాసెస్ ఆఫ్ క్యావిటీస్. క్యావిటీస్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే యాసిడ్ ఇరోషన్ వల్ల, పూర్ ఓరల్ హైజీన్ వల్ల, షుగరీ ఫుడ్స్ తినడం వల్ల, క్రానిక్ డ్రై మౌత్ వల్ల. క్రానిక్ అంటే ఏంటి మర్చిపోయాను. క్రానిక్ కి అక్యూట్ కి డిఫరెన్స్ చెప్పాను అనుకుంటాను. క్రానిక్ అంటే ఏంటి? క్రానిక్ పల్మనరీ డిసీజ్ అని చాలాసార్లు చెప్పాను. క్రానిక్ హార్ట్ పెయిన్ అన్నాను. క్రానిక్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది. అక్యూట్ అంటే సడన్ గా వస్తుంది అనమాట. యాసిడ్ రిఫ్లెక్సెస్, ఫ్లోరైడ్ డెఫిషియన్సీ. నెక్స్ట్ రీడ్ ద డిసీజ్ నేమ్. ప్లీజ్ రీడ్ ద డిసీజ్ నేమ్. హైపర్డాన్షియా. యా. What is నో డిసీజ్ పేరు ఒక్కటి చాలు మా. Malocclusion. గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ డయాగ్నోస్టిక్ టూల్స్. నాకు టూల్స్ పేర్లు ఒక్కటి చెప్పండి. ఓన్లీ ద టూల్ నేమ్. ఎనీవన్ రీడ్ ఇట్? ఎయిర్ అబ్రేషన్. నెక్స్ట్ CAD or మనం already- CAM. Computer Yeah. aided designing, computer aided milling. వండర్ఫుల్. నెక్స్ట్ Disintegration agent. డీసెన్సిటైజింగ్ ఏజెంట్. మనం కావాలంటే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూడండి, డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్లను కూడా ఉంటాయి. నెక్స్ట్ డిజిటల్. Digital X-ray. నెక్స్ట్ Intraoral cameras. గుడ్. నెక్స్ట్ Optical scanning. గుడ్. నెక్స్ట్ Dental micro. గుడ్. నెక్స్ట్ Computer control local aesthetical. నో మనకి టూల్ ఏంటి? ద Single వాండ్. tooth anesthesia. దాన్ని ఏమంటారు అంటే ద వాండ్ అంటారు. The ఏమంటారు? wand. The ద wand. వాండ్. యా. నెక్స్ట్ ఇక్కడ Tooth మనకున్న decay. యా. నెక్స్ట్ Tooth decay. Remover. ఓకే. Dental filling. Dental Crown crown. and replacement crown. ఓకే. నెక్స్ట్ Dental bridges. Dental bridges. డెంటల్ బ్రిడ్జెస్. గుడ్. నెక్స్ట్ Root canal treatment. Dental treatment. ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కి షార్ట్ కట్లు ఏమంటారు? RCT. గుడ్. నెక్స్ట్ Scaling and root planning. వండర్ఫుల్. నెక్స్ట్ Laparoscopic surgery. గుడ్. నెక్స్ట్ Braces and aligners. Aligners. అలైనర్స్ ఏమనాలి? అలైనర్స్ అనాలి. అలైనర్స్. నెక్స్ట్ వాటిని అలైనర్స్ అని ఎందుకంటారంటే అవి సెట్ చేస్తాయి కాబట్టి, అలైన్ చేస్తాయి కాబట్టి. నెక్స్ట్ సింపుల్ ఫ్రాక్చర్. హెడ్డింగ్స్ మాత్రం చదవండి. Compound fracture. Comminuted fractures. Multiple fractures. Green stick fractures. నెక్స్ట్ Maxillofacial surgery. సర్జరీ అంటే ఏంటి? ఆపరేషన్. Operation. నెక్స్ట్ how should we maintain proper care? Read all the points please. Maintain regular brushing and flossing. Okay. Flossing. Avoid sugar foods. Sugary and sticky foods. Use tongue cleaner. Protect your teeth from temperature changes. Avoid tobacco products. Stay hydrated. Rinse your mouth after meals. Schedule regular dental checkups. Eat balanced diet. Consider a dental implants if needed. Wonderful. So this is about dental thing. Any doubts in dentistry? Now, do we have any doubts in dental thing?
Do we have any doubts in dental thing? Have you had an idea about dental? ఏమైనా కొంచెమైనా ఐడియా వచ్చిందా అసలు డెంటిస్ట్రీ గురించి? Yes, sir. Yes, sir. And I have a humble request, ma'am. See, you're